అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయము. నేను స్వతంత్రుడను కాన, నేను అపోస్తలుడను కాన, మన ప్రభువైన యేసును నేను చూడలేదా? ప్రభువునందు నా పనికి ఫలము మీరు కారా? ఇతరులకు నేను అపోస్తలుడను కాకపోయినను మీ మట్టుకైనను అపోస్తలుడనై ఉన్నాను. ప్రభువునందు నా అపోస్తలత్వమునకు ముద్రగా ఉన్నవారు మీరే కారా? నన్ను విమర్శించే వారికి నేను చెప్పు సమాధానం ఇదే. తినుటకును త్రాగుటకును మాకు అధికారము లేదా? తక్కిన అపోస్తలుల వలెను, ప్రభువు యొక్క సహోదరుల వలెను, కేఫా వలెను విశ్వాసురాలైన భార్యను వెంటబెట్టుకొని తిరుగుటకు మాకు అధికారము లేదా? మరియు పని చేయకుండుటకు నేనును బర్నబాయు మాత్రమే అధికారము లేని వారమా? ఎవడైనను తన సొంత ఖర్చు పెట్టుకొని దండులో కొలువు చేయునా? ద్రాక్ష తోట వేసి దాని ఫలము తినని వాడెవడు? మందను కాచి మందపాలు త్రాగని వాడెవడు? ఈ మాటలు లోకాచారమును బట్టి చెప్పుచున్నానా? ధర్మశాస్త్రము కూడా వీటిని చెప్పుచున్నది కదా. కళ్ళము త్రొక్కుచున్న ఎద్దు మూతికి చిక్కము పెట్టవద్దు అని మోషే ధర్మశాస్త్రంలో వ్రాయబడి ఉన్నది. దేవుడు ఎడ్ల కొరకు విచారించుచున్నాడా? కేవలము మన కొరకు దీనిని చెప్పుచున్నాడా? అవును, మన కొరకే గదా ఈ మాట వ్రాయబడెను. ఏలయనగా దున్నువాడు ఆశతో దున్నవలెను, కళ్ళము త్రొక్కించువాడు పంటలో పాలు పొందుతున్నను ఆశతో త్రొక్కింపవలెను. మీ కొరకు ఆత్మ సంబంధమైనవి మేము విత్తియుండగా మీ వలన శరీర సంబంధమైన ఫలములు కోసుకొనుట గొప్ప కార్యమా? ఇతరులకు మీపైని ఈ అధికారములో పాలు కలిగిన ఎడల మాకు ఎక్కువ కలదు కదా. అయితే మేము ఈ అధికారమును వినియోగించుకొనలేదు. క్రీస్తు సువార్తకు ఏ అభ్యంతరమైనను కలుగజేయకుండుటకై అన్నిటినీ సహించుచున్నాము. ఆలయ కృత్యములు జరిగించువారు ఆలయము వలన జీవనము చేయుచున్నారనియు, బలిపీఠమునొద్ద కనిపెట్టుకొనియుండువారు బలిపీఠముతో పాలివారై ఉన్నారనియు మీరెరుగరా? అలాగున సువార్త ప్రచురించువారు సువార్త వలన జీవింపవలెనని ప్రభువు నియమించి ఉన్నాడు. నేనైతే వీటిలో దేనినైనను వినియోగించుకొనలేదు. మీరు నా ఎడల ఈలాగున జరుపవలెనని ఈ సంగతులు వ్రాయను లేదు. ఎవడైనను నా అతిశయమును నిరర్ధకము చేయుట కంటే నాకు మరణమే మేలు. నేను సువార్తను ప్రకటించుచున్నను, నాకు అతిశయ కారణము లేదు. సువార్తను ప్రకటింపవలసిన భారము నా మీద మోపబడి ఉన్నది. అయ్యో, నేను సువార్తను ప్రకటింపకపోయిన ఎడల నాకు శ్రమ. ఇది నేను ఇష్టపడి చేసిన ఎడల నాకు జీతము దొరుకును. ఇష్టపడకపోయినను గృహ నిర్వాహకత్వము నాకు అప్పగింపబడెను. అట్లయితే నాకు జీతమేమి? నేను సువార్తను ప్రకటించినప్పుడు సువార్త యందు నాకున్న అధికారమును పూర్ణముగా వినియోగపరచుకొనకుండా సువార్తను ఉచితముగా ప్రకటించుటయే నా జీతము. నేను అందరి విషయము స్వతంత్రుడనై ఉన్నను. ఎక్కువ మందిని సంపాదించుకొనుటకై అందరికి నన్ను నేనే దాసునిగా చేసుకొంటిని. యూదులను సంపాదించుకొనుటకు యూదులకు యూదుని వలె ఉంటిని. ధర్మశాస్త్రమునకు లోబడిన వారిని సంపాదించుకొనుటకు నేను ధర్మశాస్త్రమునకు లోబడిన వాడను కాకపోయినను ధర్మశాస్త్రమునకు లోబడిన వాని వలె ఉంటిని. దేవుని విషయమై ధర్మశాస్త్రము లేనివాడను కాను గాని క్రీస్తు విషయమై ధర్మశాస్త్రమునకు లోబడిన వాడను. అయినను ధర్మశాస్త్రము లేని వారిని సంపాదించుకొనుటకు ధర్మశాస్త్రము లేని వారికి ధర్మశాస్త్రము లేని వాని వలె ఉంటిని. బలహీనులను సంపాదించుకొనుటకు బలహీనులకు బలహీనుడనైతిని. ఏ విధము చేతనైనను కొందరిని రక్షింపవలెనని అందరికీ అన్ని విధముల వాడనై ఉన్నాను. మరియు నేను సువార్తలో వారితో పాలివాడనగుటకై దాని కొరకే సమస్తమును చేయుచున్నాను. పందెపు రంగమందు పరిగెత్తు వారందరూ పరిగెత్తుదురు గాని ఒక్కడే బహుమానము పొందునని మీకు తెలియదా? అటువలే మీరు బహుమానము పొందునట్లుగా పరుగెత్తుడి. మరియు పందెమందు పోరాడు ప్రతివాడు అన్ని విషయములయందు మితముగా ఉండును. వారు క్షయమగు కిరీటమును పొందుటకును మనమైతే అక్షయమగు కిరీటమును పొందుటకును మితముగా ఉన్నాము. కాబట్టి నేను గురి చూడని వాని వలె పరుగెత్తువాడను కాను. గాలిని కొట్టినట్టు నేను పోట్లాడుట లేదు గాని ఒకవేళ ఇతరులకు ప్రకటించిన తరువాత నేనే భ్రష్టుడనై పోదునేమో అని నా శరీరమును నలగగొట్టి దానిని లోపర్చుకొనుచున్నాను.